అదే ఇంతకుముందే చెప్పినట్టు ఎస్పెషల్లీ ఈ యుక్త వయసులో ఉన్నవాళ్ళు, మిడిల్ ఏజ్డ్ మెన్, ప్రౌఢ వయసులో ఉన్న వాళ్ళలో ఈ బ్రెయిన్ ఫాగ్ చాలా సాధారణంగా వింటూ ఉంటాము. ఈ బ్రెయిన్ ఫాగ్‌కి ముఖ్యమైన కారణాలేమంటే మన జీవనశైలి. జీవనశైలిలో విధానం వల్ల సో, ఈ చాలామంది ఈ బ్రెయిన్ ఫాగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఎల్డర్లీ పీపుల్ ఎస్పెషల్లీ వృద్ధుల్లో కూడా కొంతమందికి బ్రెయిన్ ఫాగ్ చూస్తుంటాం. అది కొంచెం మెడికల్ రిలేటెడ్ కండిషన్స్, కొన్ని మందుల వల్ల, దానివల్ల కూడా ఉంటాయి. ఈ సాధారణంగా ఈ యుక్త వయసు వారిలో, ఈ ప్రౌఢ వయసు వారిలో మనం బ్రెయిన్ ఫాగ్ కామన్‌గా గమనించడానికి కారణం ఏమంటే పని ఒత్తిడి. పని ఒత్తిడి వల్ల వాళ్ళు బ్రెయిన్‌కి ఎంత సరిపడా హ్మ్, రెస్ట్ దొరకనప్పుడు బ్రెయిన్ ఫాగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో డాక్టర్, బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? అసలు దాని గురించి మాకు ఒక కంప్లీట్ అవగాహన ఇవ్వండి. ఇప్పుడు చాలా సాధారణంగా మనకి ఓ ఓ వినపడే పదం బ్రెయిన్ ఫాగ్. ఇది చిన్న వయసు నుంచి అంటే చిన్న యుక్త వయసుల నుంచి వయసు మళ్ళిన వారి వరకు చాలామంది ఈ బ్రెయిన్ ఫాగ్ అనే దీంతో బాధపడుతూ ఉంటారు. బ్రెయిన్ ఫాగ్ అంటే ఇదొక జబ్బు కాదు. సో, ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక లక్షణం మాత్రమే. సో, దీంట్లో మెయిన్‌గా లక్షణాలు ఏంటంటే ఆలోచన మందగించడం, ప్లస్ ఏకాగ్రత లోపించడం, రెండోది ఏదైనా పనిని ఏకాగ్రతతో కంటిన్యూయస్‌గా చేయలేకపోవటం. 2, 3 పనులు ఒకేసారి చేయలేకపోవటం. వీటన్నిటిని మనం బ్రెయిన్ ఫాగింగ్ అంటాము. ఈ ఫాగింగ్ ఉన్న వ్యక్తుల్లో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా లేదా పనిలో చురుకుదనం తగ్గటం, పనిని కంటిన్యూగా చేయలేకపోవటం, మధ్య మధ్యలో బ్రేక్స్ కావాలని అడగటం ఇటువంటివంటి మనం చూస్తూ ఉంటాము. ఈ ఈ లక్షణాలు ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందిలో గమనిస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్, ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ అండ్ దెన్ హూ డస్ మల్టీ టాస్కింగ్ అంటే ఎక్కువ ఒకేసారి ఒత్తిడికి లోనే 2, 3 పనులు ఒకేసారి చేయాలనుకున్న వాళ్ళలో మనం సాధారణంగా బ్రెయిన్ ఫాగ్‌ని చూస్తూ ఉంటాం. సో డాక్టర్, ఈ బ్రెయిన్ ఫాగ్‌ని ఎందుకు ఈ రోజుల్లో ఇంతమంది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు? ఎందుకు ఇది ఇంత కామన్ అయిపోయింది? అదే ఇంతకుముందే చెప్పినట్టు ఎస్పెషల్లీ ఈ యుక్త వయసులో ఉన్నవాళ్ళు, మిడిల్ ఏజ్డ్ మెన్, ప్రౌఢ వయసులో ఉన్న వాళ్ళలో ఈ బ్రెయిన్ ఫాగ్ చాలా సాధారణంగా వింటూ ఉంటాము. ఈ బ్రెయిన్ ఫాగ్‌కి ముఖ్యమైన కారణాలేమంటే మన జీవనశైలి. జీవనశైలిలో విధానం వల్ల సో, ఈ చాలామంది ఈ బ్రెయిన్ ఫాగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఎల్డర్లీ పీపుల్ ఎస్పెషల్లీ వృద్ధుల్లో కూడా కొంతమందికి బ్రెయిన్ ఫాగ్ చూస్తుంటాం. అది కొంచెం మెడికల్ రిలేటెడ్ కండిషన్స్, కొన్ని మందుల వల్ల, దానివల్ల కూడా ఉంటాయి. ఈ సాధారణంగా ఈ యుక్త వయసు వారిలో, ఈ ప్రౌఢ వయసు వారిలో మనం బ్రెయిన్ ఫాగ్ కామన్‌గా గమనించడానికి కారణం ఏమంటే పని ఒత్తిడి. పని ఒత్తిడి వల్ల వాళ్ళు బ్రెయిన్‌కి ఎంత సరిపడా హ్మ్, రెస్ట్ దొరకనప్పుడు బ్రెయిన్ ఫాగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఏ మెషిన్ అయినా కంటిన్యూ‌గా పని చేస్తూ ఉంటే అది హీట్ ఎక్కి కొంతసేపటికి ఆగిపోతుంది. అలాగే బ్రెయిన్ కూడా సరైన ఆహ్, అల అలసిపోయినప్పుడు బ్రెయిన్‌కి ఎప్పుడైనా సరైన ఈ నిద్ర, సరైన ఇది లేనప్పుడు ఈ బ్రెయిన్ ఫాగ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాము. ఈ ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఈ మిడ్ వయసు వాళ్ళు గానీ, ఈ యుక్త వయసు వాళ్ళు గానీ, ఈ నైట్ ఔట్స్ చేయటము, నైట్ కాల్స్ చేయటము, నైట్ డ్యూటీస్ చేయటము, సరైన స్లీప్ లేకుండా మార్నింగ్ డబుల్ డ్యూటీస్ చేయటము, టైంకి ఆహారం తీసుకోకపోవటము, ఇంకా కొంతమంది ఈ జీవనశైలిలో మార్పుల వల్ల ఎక్కువగా మనం ఈ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాము. ఈ సాధారణంగా ఈ ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్స్ వల్ల ఇప్పుడు మార్నింగ్ అంతా ఆఫీస్‌లో వర్క్ చేసి ఈవినింగ్ నిద్ర లేకుండా 1, 2 అవర్స్ ఫోన్‌లో గడపడం, ఆ డిజిటల్ ఎఫెక్ట్స్ కూడా బ్రెయిన్ మీద పడటం వల్ల కారణం అయితూ ఉంటుంది. ఇంకా మెయిన్ కారణం ఏమంటే ఎస్పెషల్లీ మానసిక ఒత్తిడి. సరైన మానసిక ఉల్లాసం, మానసిక ఆరోగ్యం లేకపోతే కూడా చాలామంది బ్రెయిన్ ఫాగ్‌కి గురైతూ ఉంటారు కామన్‌గా. ఈ వయసు వాళ్ళు ఎస్పెషల్లీ మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు అంటే ఎస్పెషల్లీ వుమెన్ వెన్ దే హ్యావ్ టు వర్క్ ఔట్ సైడ్ అండ్ వర్క్ ఇన్‌సైడ్ అంటే ఇంట్లో పని, బయట పని 2 చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇంకోటి ఈ ఫ్యామిలీలో ఉన్న స్ట్రెసెస్ వల్ల కూడా సరైన ఏకాగ్రత లోపించడం, ఈ ఫ్రస్ట్రేషన్ దీనివల్ల కూడా బ్రెయిన్ ఫాగ్‌కి గురైతూ ఉంటారు. సో డాక్టర్, ఈ బ్రెయిన్ ఫాగ్ అన్నది ఆల్రెడీ మనకి ఉన్న తర్వాత దీన్ని ఏ కారణాలు ఎక్కువ ట్రిగ్గర్ చేస్తాయి? అదే మనం ఇంతకుముందు విన్నట్టుగానే ఈ బ్రెయిన్ ఫాగ్ మెయిన్‌గా బ్రెయిన్‌కి సరైన నిద్ర, సరైన ఆహ్, ఆహారం అంటే బ్రెయిన్‌కి సంబంధించిన ఆ క్వాలిటీ స్లీప్ లేనప్పుడు యూజువల్‌గా ట్రిగ్గర్ అయితుంది. ఈ కామన్‌గా ఏదైనా ఒక హ్మ్, ఇల్‌నెస్ నుంచి మనం రికవర్ అయినప్పుడు అంటే సపోజ్ రీసెంట్‌గా మనకేదైనా ఎక్కువ వ్యాధి నుంచి గాని మనం బాధపడి రికవర్ అయితున్నప్పుడు బ్రెయిన్‌కి సరైన ఆహ్, రెస్ట్ దొరకదు. రెస్ట్ దొరకనప్పుడు ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది వర్సన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.
కొంతమందిలో బ్రెయిన్‌కి సంబంధించిన విటమిన్స్, కొన్ని విటమిన్ లోపం వల్ల గూడా వీల్ హ్యావ్ బ్రెయిన్ ఫాగ్. లైక్ విటమిన్ బి12 లోపం వల్ల, ఫోలిక్ యాసిడ్ లాంటి లోపం వల్ల బ్రెయిన్‌కి ఎస్పెషల్లీ ఆ విటమిన్స్ 2 ఇంపార్టెంట్. ఆ విటమిన్ లోపం వల్ల ఏదైనా ఇల్‌నెస్ వచ్చినప్పుడు మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల గూడా విటమిన్ లోపం వల్ల ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్‌గా ఎమోషనల్ స్ట్రెసెస్. సో, దోస్ హూ అండర్‌గో సమ్ ఎమోషనల్ ట్రామా, ఎమోషనల్ స్ట్రెసెస్ వల్ల బ్రెయిన్ ఫాగ్ ఎక్కువుంటుంది. ఎస్పెషల్లీ దిస్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. అంటే ఏదైనా ట్రామా జరిగినప్పుడు, ఫిజికల్ ట్రామానే కాదు, మెంటల్ ట్రామా కూడా జరిగినప్పుడు కూడా వాళ్ళు ఆ భయం నుంచి, ఆందోళన నుంచి బయటపడలేనప్పుడు ఈ కామన్‌గా ఈ బ్రెయిన్ ఫాగ్‌ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి అదే విషయం మళ్ళీ మళ్ళీ గుర్తు రావటం, ఆ భయాందోళనలో ఉన్నప్పుడు వాళ్ళు వేరే దానిపైన ధ్యాస పెట్టలేకపోవడం, ఏకాగ్రత లోపించడం వల్ల సాధారణంగా మనం ఈ బ్రెయిన్ ఫాగ్‌ని చూస్తూ ఉంటాము. ఈ పోస్ట్ ట్రామాటిక్ ఎస్పెషల్లీ ఈ మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ రెండోది చిన్న పిల్లల్లో కూడా వి సీ బ్రెయిన్ ఫాగింగ్. ఎస్పెషల్లీ వెన్ దే కమ్ ఔట్ ఆఫ్ సమ్ సిట్యుయేషన్స్, సమ్ స్కేరీ సిట్యుయేషన్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా ఇంట్లో డిస్టర్బ్‌గా ఉండటం, స్కూల్‌లో చదవలేకపోవటము. చాలామంది పిల్లలు సాధారణంగా డాక్టర్స్ దగ్గరికి వస్తుంటారు. మా వాడు ఇంతవరకు చదివేవాడు. ఇప్పుడు సరిగ్గా చదవట్లేదు, కాన్సంట్రేట్ చేయట్లేదు, టీచర్ పిలిపిస్తోంది. ఏదో మబ్బు మూడీగా ఉంటున్నాడంటే వీ హావ్ టు ఎంక్వైర్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్. ఈ స్కూల్‌లో ఏం జరిగింది అంటే మనకప్పుడు తెలుస్తుంది. అండ్ సరైన నిద్ర. నిద్ర అనేది మనకి చాలా ముఖ్యమైన భాగం. బ్రెయిన్‌కి సరైన విశ్రాంతి దొరికేది నిద్ర సమయంలోనే. మనం కంటిన్యూగా మనం ఏదైతే మార్నింగ్ చేస్తామో, ఆ మార్నింగ్ పనంతా కూడా ఒత్తిడి తగ్గిపోయిన తర్వాత, రాత్రి నిద్ర టైంలోని బ్రెయిన్ రీబూట్ అయితుంది. జస్ట్ లైక్ మనకి ఫోను, డిజిటల్ వరల్డ్‌లో మనం కామన్‌గా వింటూ ఉంటాం. రీబూటింగ్. సో, రీబూటింగ్ అంటే కంటిన్యూగా మార్నింగ్ అంతా జరిగినవన్నీ మళ్ళీ ఇదయ్యి మెమరీలో స్టోర్ అవ్వడానికి రీబూటింగ్ చాలా ఇంపార్టెంట్. అది నిద్రలో జరుగుతుంది. సరైన నిద్ర లేకపోతే బ్రెయిన్ రీబూట్ అవ్వదు. రీబూట్ కానప్పుడు దాని ఫంక్షనల్ కెపాసిటీ తగ్గిపోతుంది. జస్ట్ లైక్ ఇఫ్ యూ ఓపెన్ 10, 20 యాప్స్ ఇన్ యువర్ ఫోన్ అండ్ దెన్ యువర్ ఫోన్ స్లో డౌన్స్. అట్లాగనే ఆ 10, 20 యాప్స్ క్లోజ్ చేస్తేనే ఫోన్ మళ్ళీ ఫాస్ట్ అయితుంది. అలాగనే మన బ్రెయిన్‌ని కూడా రీబూట్ చేయాలంటే బ్రెయిన్‌కి నిద్ర అవసరం. విశ్రాంతి అవసరం. విశ్రాంతి లేనప్పుడే ఇవి సాధారణంగా వస్తుంటాయి. దోస్ హూ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ పనిచేసేవాళ్ళు మార్నింగ్ లే మేలుకొనే ఉండటము. దీనివల్ల కూడా సో, ఈ బ్రెయిన్ ఫాగ్స్, ఏకాగ్రత లోపించడం, ఈ మందగించడం, ఆలోచన విధానం మందగించడం ఇవి మామూలుగా చూస్తూ ఉంటాం. సో డాక్టర్, ఈ బ్రెయిన్ ఫాగ్ అన్నది మీరన్నారు ఒక సిగ్నల్, అది ప్రాబ్లమ్ కాదు అని. సో దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. బ్రెయిన్ ఫాగ్ అనేది మనకొక సిగ్నల్ లాంటిది. అంటే మనం జస్ట్ లైక్ ఒక కారు స్పీడోమీటర్‌లో గానీ, లేదా రేడియేటర్ మీటర్‌లో గానీ ఎట్లా రెడ్ లైన్ మార్క్ చేస్తుందో, అంటే మీ బ్రెయిను ఇంతకన్నా ఇంక ఒత్తిడిని తట్టుకోలేదు. దానికి మీరు విశ్రాంతి ఇవ్వాలి అని ఒక సూచననిస్తుంది. మనం దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఆహ్, కన్ బ్రెయిన్‌కి సరైన రెస్ట్ ఇచ్చి ఆహ్, సరైన సమయంలో నిద్ర, ఆహారం ఇవన్నీ తీసుకుంటూ ఉంటే యూజువల్‌గా బ్రెయిన్ ఫాగ్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇది ఓన్లీ ఓవర్‌లోడ్ ఆఫ్ ది స్ట్రెస్ ఫ్రమ్ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్‌కు గురైనప్పుడు దాన్ని ఓవర్‌లోడ్ చేసినప్పుడు వర్క్‌తో యూజువల్‌గా ఇటువంటి సింప్టమ్స్ మనం చూస్తూ ఉంటాము. ఇది ఒక రకమైన వ్యాధి కాదు. సో, ఇది ఓన్లీ ఒక సింప్టమ్ మాత్రమే. సో, ఈ ఓవర్‌లోడ్ అయిన సిగ్నల్స్ రాంగానే మనం సరైన జాగ్రత్తలు తీసుకొని, మల్టీ టాస్కింగ్ లాంటివి ఏమైనా ఉంటే కట్ చేసుకొని, ఒక 2, 3 రోజులు విశ్రాంతి తీసుకొని, సరైన ఒక అట్‌లీస్ట్ 7-8 అవర్స్ నిద్రపోయి, సరైన మోతాదులో వాటర్ తాగి, ఆహారం అవన్నీ సరైనవి తీసుకుంటే, విటమిన్స్ లాంటివి, సప్లిమెంట్స్ లాంటివి తీసుకుంటే యూజువల్‌గా మనం ఈ బ్రెయిన్ ఫాగ్ నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్, ఈ బ్రెయిన్ ఫాగ్ అన్నది ఫ్యూచర్‌లో ఇంకేమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్‌కి దారి తీసే ఛాన్సెస్ ఉన్నాయా? సరైన ప్రశ్న. ఆహ్, ఎస్పెషల్లీ ఈ బ్రెయిన్ ఫాగ్ ఎల్డర్లీ పీపుల్ అంటే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో చూస్తూ ఉంటే సాధారణంగా వి కాల్ ఇట్ యాస్ ఎ ప్రీ డిమెన్షియా స్టేజ్ ఆర్ ప్రీ సెనైల్ డిమెన్షియా స్టేజ్ అంటాము. అంటే వాళ్ళకి ఇనిషియల్‌గా ఏకాగ్రత లోపించడం, కాన్సంట్రేషన్ తగ్గటం, నిద్ర సరిగ్గా లేకపోవటము, చిన్న చిన్న మతిమరుపు రావటం. ఇది ప్రోగ్రెస్ అయ్యి 60, 70 ఇయర్స్ తర్వాత కొంతమందికి డిమెన్షియా లాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ బ్రెయిన్ ఫాగ్ ఎల్డర్లీ పీపుల్‌లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని టెస్ట్‌లు అది కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్ చిన్న దెబ్బ తగిలినప్పుడు కూడా కొంతమందికి సబ్డ్యూరల్ హెమటోమాస్ అంటాం. ఈ హెమటోమాస్ అట్లా వచ్చినప్పుడు కూడా బ్రెయిన్ ఫాగింగ్ ఉండటం, ఏకాగ్రత లోపించడం, హెడేక్ రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎల్డర్లీలో అట్లా జరిగినప్పుడు కంపల్సరీ ఒక స్కాన్ లాంటిది చేయించడము. వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ, వాళ్ళ మెమరీని అసెస్ చేసుకుంటూ ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి ఆ మెమరీ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్నా, వాళ్ళ దినచర్యలో ఏదైనా అసాధారణ మార్పులు ఏదైనా గమనించినా అంటే చిన్న చిన్న వస్తువులే మర్చిపోవడము,
డే టు డే యాక్టివిటీస్ కూడా చేయలేకపోవడం, అంటే బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటము, ఇటువంటి వాటిలో ఎక్కువ టైం తీసుకోవటం, ఎల్డర్లీ పీపుల్ ఎస్పెషల్లీ 60-70 పీపుల్ అప్పుడు మనం డిమెన్షియా లాగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక డిసీజ్ కాదు, ఒక సిమ్టమ్ మాత్రమే. సో, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్‌లో 60-70 ఇయర్స్ దాటిన వాళ్ళు 50-60 ఇయర్స్ మధ్యలో ఇది కనిపించినప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకొని డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సో, డాక్టర్ యూత్‌లో ఈ బ్రెయిన్ ఫాగ్ ఇంకా ఎంత ఈ హై స్టేజ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? ఇంతకుముందు మనం పెద్ద వయసు వాళ్ళలో బ్రెయిన్ ఫాగ్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పాము. ఈ చిన్న వయసు వాళ్ళలో బ్రెయిన్ ఫాగ్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏమిటంటే, మెయిన్ డ్రగ్స్ అండ్ మత్తు పదార్థాలు. ఈ ఎస్పెషల్లీ పిల్లలు చిన్న వయసులో, యుక్త వయసులో ఈ ఆల్కహాలిక్ బెవరేజెస్‌కి లేదా డ్రగ్స్‌కి అలవాటైనప్పుడు, సో, వాళ్ళు ఈ బ్రెయిన్ ఫాగ్‌ని ఒక్కోసారి ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కాన్సంట్రేట్ చేయలేకపోవడం, ఏకాగ్రత లోపించడం. అంతవరకు బాగా చదువుతున్న పిల్లవాడు సడెన్‌గా స్కూల్లో వెనకబడిపోవడం అంటే ఏదో మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి సమయాల్లో మనం అతని చర్యల్ని మనం గమనించాల్సి ఉంటుంది. అతను ఏదైనా డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడ్డారా? ఏమైనా జరుగుతుందా? అనేది మనం ఒక పేరెంట్స్‌గా వాళ్ళ మీద కన్ను వేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటప్పుడు అటువంటి పిల్లల్ని మనం డీ అడిక్షన్ డ్రగ్స్ నుంచి మాన్పించడానికి మనం మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది యుక్త వయసు పిల్లల్లో సరైన నిద్ర లేకపోవడం. ఈ నాట్ ఓన్లీ హ్యాబిట్స్ లాగా కాకుండా కూడా కొంతమంది ఎక్సెసివ్‌గా స్టడీ అవర్స్ అనేసి నైట్ అని, మార్నింగ్ అని చదువుతూ ఉంటారు. చదివే బ్రెయిన్‌కి రెస్ట్ ఇస్తేనే అది దాన్ని మెమరైజ్ చేసుకోగలుగుతుంది. ఎస్పెషల్లీ 7-8 అవర్స్ రెస్ట్ లేకుండా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కంటిన్యూగా ప్రిపేర్ అయితూ నైటు, మార్నింగు కంటిన్యూగా చదవటం వల్ల కూడా వాళ్ళకి ఏకాగ్రత లోపిస్తుంది. ఖచ్చితంగా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవ్రీడే 7-8 అవర్స్ ఆర్ అట్‌లీస్ట్ 6-7 అవర్స్ కంపల్సరీ నిద్ర పోవాల్సిందే. విశ్రాంతి లేకపోతే బ్రెయిన్ ఫాగ్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. అదే కాకుండా ఎస్పెషల్లీ మల్టీ టాస్కింగ్ ఈ కొంతమంది పాపం పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ చదువుకునే వాళ్ళు వీళ్ళలో కూడా ఈ కాన్సంట్రేషన్ ఇవన్నీ కూడా ఏకాగ్రత మనం తగ్గే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళు వాళ్ళ చర్యల్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడంలో మనకు ఉత్తమమైన మార్గం కనిపిస్తుంది. సో, డాక్టర్ ఈ బ్రెయిన్ ఫాగ్ ఉన్నోళ్ళు సో, వెన్ డు దే నీడ్ టు సీక్ మెడికల్ అడ్వైస్? హ్మ్. ఇది సరైన ప్రశ్న. అందరూ వ్యక్తులకి బ్రెయిన్ ఫాగ్ ఉన్న వెంటనే డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. సో, ఎస్పెషల్లీ ఈ బ్రెయిన్ ఫాగ్ ఉన్నవాళ్ళు ఆహ్, ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలంటే, ఇది ఎక్కువ కాలం ఉండటం, మోర్ దాన్ మంత్ ఆర్ 2 మంత్స్ ఉండటం నంబర్ 1. నంబర్ 2 బాగా మతిమరుపు రావటం, సివియర్ హెడ్‌ఏక్స్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు, తలనొప్పి లాంటివి ఉన్నప్పుడు, మనం బ్రెయిన్ లోపల ఏదైనా ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేసినప్పుడు డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రెండోదేమంటే వామిటింగ్స్ లాంటివి రావటం, లేదా ఏదైనా డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు కూడా కొంతమందికి ఈ బ్రెయిన్ ఫాగ్ ఉంటుంది. కన్‌ఫ్యూజనల్ స్టేట్స్, ఫిట్స్ లాంటివి ఏమన్నా లక్షణాలు ఉన్నా కూడా, లేదా ఆల్రెడీ పేషెంట్స్ కొంతమంది రీసెంట్‌గా ఏదైనా మెడికేషన్స్ ఏమన్నా వాడుతున్నప్పుడు, ఆ మెడికేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇట్లా బ్రెయిన్ ఫాగింగ్, కన్‌ఫ్యూజన్ ఉంటాయి. ఎస్పెషల్లీ సోడియం ఇంబాలెన్స్, ఎస్పెషల్లీ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్, సోడియం లో అయినప్పుడు కూడా ఈ బ్రెయిన్ ఫాగ్ సింప్టమ్స్ ఉంటాయి. ఇటువంటివి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ నార్మల్‌గా ఉన్న పేషెంట్స్ రీసెంట్‌గా ఏదైనా ఇల్‌నెస్ వచ్చి తర్వాత బ్రెయిన్ ఫాగ్ గురైతే యూజువల్‌గా ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. కామన్‌గా ఈ బ్రెయిన్ ఫాగ్ వచ్చినప్పుడు మనం ఫిజికల్ ఎగ్జామినేషన్, వాళ్ళ మెంటల్ ఎగ్జామినేషన్ ద్వారా చాలా వరకు మనం నిర్ధారించొచ్చు. ఇది నిజంగా వచ్చిందా? లేక స్ట్రెస్ వల్ల వచ్చిందా అని. అటు కాకుండా ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో మనం ఏదైనా టెస్ట్‌లు అవసరమైతే పేషెంట్ మానసిక స్థితిని ప్లస్ ఫిజికల్ స్థితిని బట్టి సో, టెస్ట్‌లు ఏదైనా అవసరం ఉంటే బ్రెయిన్ స్కాన్ లాంటివి, బ్లడ్ టెస్ట్ లాంటివి చేస్తూ ఉంటాం. సో, డాక్టర్ బ్రెయిన్ ఫాగ్ గురించి ఒక ఫైనల్ మెసేజ్ ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇంతకుముందు విన్నట్టుగా బ్రెయిన్ ఫాగ్ అనేది ఒక తీవ్రమైన జబ్బు కాదు, వ్యాధి కాదు. ఇది ఓన్లీ ఒక వార్నింగ్ సైన్ మాత్రమే. మన బ్రెయిన్‌కి విశ్రాంతి అవసరమని మన బాడీ ఇచ్చే సంకేతం మాత్రమే. కాబట్టి దీన్ని ఈజీగా మనం బ్రెయిన్ ఫాగ్ నుంచి బయటపడొచ్చు. సరైన ఆహారం, సరైన నిద్ర, సరైన వ్యాయామంతో మనం బ్రెయిన్ ఫాగ్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. 90% ఆఫ్ పీపుల్‌కి డాక్టర్ కన్సల్టేషన్ గానీ, లేదా ఏదైనా నిర్ధారణ పరీక్షలు గానీ అవసరం ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని ఏదైనా తీవ్రమైన సింప్టమ్స్ ఏదైనా కనిపిస్తేనే డాక్టర్‌ని కలవాల్సుంటుంది. ఈ ఈ బ్రెయిన్ ఫాగ్ నుంచి మనం బయటపడడానికి అన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటే చాలా వరకు తొందరగా దాని నుంచి కోలుకోవచ్చు.